మనము యాకోబు జీవితంలో నుండి ఒక 4 అద్భుతమైనటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. యాకోబు జీవితంలో నుండి పాత నిబంధనలో ఉన్నటువంటి యాకోబు గారు మనందరికీ కూడా తెలుసు. యాకోబు అనగానే ఎవరి కుమారుడు? యాకోబు ఎవరి కుమారుడు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఈ యాకోబు యొక్క జీవితాన్ని మనము ఆలోచన చేసినట్లయితే దేవుడు ఏ విధంగా యాకోబును ఆశీర్వదించాడు, యాకోబును దేవుడు ఆశీర్వదించటానికి గల కారణాలు ఈరోజు మనం తెలుసుకోగలిగితే ఆ విధంగా మనం కూడా నడిచి యాకోబు వలె మనం కూడా దీవించబడుటకు మనకు అవకాశాలు ఉన్నాయి. మనం దేవుని యొక్క కుటుంబంలో, దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడి అనేక దినాలు అయి ఉండొచ్చు, అనేక సంవత్సరాలు అయి ఉండొచ్చు, అనేక దినాలుగా దేవునికి మనము ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, సంఘానికి వస్తూ ఉండొచ్చు. అయినా సరే మన జీవితం ఇంకా ఆశీర్వదించబడకపోవడానికి కారణాలు మనం తెలుసుకోవాలి. మన జీవితం ఎందుకు ఇంకా ఆశీర్వదించబడలేదు దేవుని ద్వారా? ఈ విషయాలు మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనకు అవకాశము ఉన్నది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడో వాటిని మనం చేసినట్లయితే మన జీవితం ఆశీర్వదింపబడుతుంది. దేవుడు ఏదైతే మనం చెయ్యాలని, మనం మార్చుకోవాలని దేవుడు చెప్తున్నాడో వాటిని మనం చేసినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. ప్రియులారా, ఆదికాండము 32వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించుదాం. ఆదికాండము 32వ అధ్యాయము. ఈరోజు దేవుడు మనలను ఆశీర్వదించాలంటే ఖచ్చితంగా ఈ 4 విషయాలు మనం నేర్చుకోక తప్పదు. ఈ రోజుల్లో చాలామంది దేవుడు నన్ను ఆశీర్వదించటం లేదు, దేవుడు నా ప్రార్థన వినటం లేదు, దేవుడు నాకు సహాయం చేయటం లేదు అనే ఉద్దేశంతో దేవునికి దూరం అయిపోతున్నారు. వారి యొక్క సంతోషము దేవునిలో కాదు, వారి యొక్క సంతోషము ధనములోనూ, ఆస్తులలోనూ, అంతస్తుల్లోనూ వారి యొక్క సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు చాలామంది. వాటి కోసమే దేవుని యొద్దకు వస్తారు. మంచి మనసుతో, నిర్మలమైన మనసుతో, మంచి ఉద్దేశముతో దేవుని యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క త్యాగాన్ని గ్రహించి హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించడానికి దేవుని సన్నిధికి రారు చాలామంది. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, ధనం కోసం దేవుని యొద్దకు వస్తారు. వీరందరూ కూడా దేవుణ్ణి శోధించేవారు. గుర్తుపెట్టుకోండి, వీరందరూ కూడా దేవుణ్ణి శోధించేవారు. ఒకప్పుడు ఇశ్రాయేలీయులు అరణ్యములో అలాగే శోధించి నాశనం అయ్యారని మనం చదువుకుంటాం. దేవుణ్ణి మనం శోధించేవారుగా ఉండకూడదు. దేవుని యొద్దకు మనం హృదయపూర్వకంగా రావాలి. దేవుని మీద నమ్మకంతో రావాలి. డబ్బు మీద ఆశతోనో, ఆస్తుల మీద ఆశతోనో, ఏదో దేవుని ద్వారా సంపాదించుకోవడానికి దేవుని యొద్దకు మనము రాకూడదు. అది వేషధారణ అవుతుంది. అది నిజమైన భక్తి జీవితం కాదు. సర్వలోకాన్ని కలిగించినటువంటి దేవుడు నీకు ఆస్తులు, అంతస్తులు, డబ్బు ఇవ్వడం దేవునికి పెద్ద గొప్ప విషయం కాదు. అది గ్రహించండి. మనం ఈరోజు ఏ ధనములో, ఆస్తిపాస్తుల్లో సంతోషం ఉందని మనం వెతుక్కుంటూ వెళ్తున్నామో వాటిలో సంతోషమే లేదు. గుర్తుపెట్టుకోండి, ధనంలో, ఆస్తులలో, అంతస్తులలో, ఈ లోక సంబంధమైనటువంటి సుఖాలలో సంతోషం లేదు, వాటిల్లో ఆనందం లేదు.
కడుపు నిండా భోజనం తినడానికి కూడా వారికి అవకాశం లేదు. ధనం ఉంది, కడుపు నిండా అన్నం తినే పరిస్థితి లేదు. ఆస్తులు ఉన్నాయి, తరగని ఆస్తులు సంపాదించారు, కానీ నెమ్మది లేని జీవితం జీవిస్తున్నారు. కాబట్టి ప్రియులరా, ఈ పిచ్చిలో నుండి మనం బయటికి రావాలి, ఈ మాయలో నుండి మనం బయటికి రావాలి, ఈ మోసంలో నుండి మనం బయటికి రావాలి. దేవుని యొద్దకు మనం నిజాయితీగా రావాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఏ ఉద్దేశంతో వస్తున్నామో దేవునికి బాగా తెలుసు. నిజంగా దేవుని కొరకే వస్తున్నామా, వాక్యం కొరకే వస్తున్నామా, వాక్యం ద్వారా మన జీవితాలని మార్చుకోవడానికే మనం వస్తున్నామా, లేకపోతే కేవలము దేవుడు నాకు ధనం ఇవ్వాలి, ఆస్తి ఇవ్వాలి, నేను అడిగినవన్నీ ఇవ్వాలి, అప్పుడే దేవుని యొద్దకు నేను వస్తాను అనే శోధనతో కూడుకున్నటువంటి హృదయముతో ఒకవేళ వస్తే దేవుని యొద్ద నుండి మనం ఏమీ కూడా పొందుకోలేం. దురాశతో వస్తే దేవుని యొద్ద నుండి మనకి ఏది కూడా దొరకదు. అపనమ్మకంతో వస్తే దేవుని యొద్ద నుండి మనకి ఏమీ కూడా రాదు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడు అని ఎవరు చెప్పారు? దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆయన అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు, మోషేను దీవించాడు, యెహోషువను దీవించాడు. బైబిల్లో అడుగడుగున దేవుడు తన భక్తులను దీవించాడు. అనేక మందికి మాదిరిగా వారిని నిలవబెట్టాడు. అలాంటప్పుడు మనల్ని ఎందుకు దీవించడు, మనల్ని ఎందుకు ఆశీర్వదించడు? మన పాపముల నిమిత్తము తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. తన సొంత కుమారుణ్ణి మన పాపముల నిమిత్తము ఈ లోకానికి పంపించి బలి చేసినటువంటి దేవుడు మనకు ఏది అవసరమో వాటిని ఇవ్వలేడా దేవుడు ఈ లోకంలో? ఖచ్చితంగా ఇస్తాడు. అయితే దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సినవి, మనం మార్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. దేవుడు మన జీవితాల్లో కోరుకునేది ఏంటంటే గొప్ప మార్పు. ఏం మార్పు? గొప్ప మార్పు. మనం నామకార్థ క్రైస్తవులుగా, సాంప్రదాయ క్రైస్తవులుగా, పండుగ క్రైస్తవులుగా, ఆదివారపు క్రైస్తవులుగా ఉండకూడదు అనేది దేవుని యొక్క ఆశ. మనం అపోస్తుల వలె జీవించాలనేది దేవుని యొక్క ఆశ. కాబట్టి యాకోబు జీవితంలో మనం చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయంలో 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ప్రియులరా, ఇక్కడ మొదటి విషయాన్ని మనం తెలుసుకుందాం. దేవుడు మనలను ఆశీర్వదించాలి అంటే మొదటి విషయం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవునితో యాకోబు ఒక్కడే మిగిలిపోయాడని రాయబడింది. అంటే యాకోబు ఎవరితో సమయాన్ని గడుపుతున్నాడు అంటే దేవునితో సమయాన్ని గడుపుతున్నాడు. మన జీవితం ఆశీర్వదింపబడ్డానికి ప్రధానమైనటువంటి విషయం ఇదే. ఈ స్థలములో దేవుడు యాకోబును ఆశీర్వదించాడు, యాకోబుకు పేరు మార్చాడు. ఈ సందర్భము నుండి, ఈ సన్నివేశం నుండి యాకోబు జీవితంలో ఆశీర్వాదాన్ని, గొప్ప మార్పులను మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో ఇప్పటి వరకు జరిగినవన్నీ మనం పక్కన పెట్టి మన జీవితంలో ఒక గొప్ప మార్పు చూడాలని మనం అనుకుంటే, దేవుని ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకోవాలని మనం అనుకుంటే, మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే దేవునితో సమయాన్ని మనం గడపాలి. దేవునితో మనం సమయాన్ని గడిపేవారుగా ఉండాలి. ఈరోజు మనుషులు చాలా బిజీగా జీవిస్తుండటం మనం చూస్తున్నాం. చాలా బిజీగా, ఎక్కడ చూసినా కూడా బిజీ లైఫ్లో మనుషులు మునిగిపోయారు. ఉద్యోగాలకు వెళ్ళడము, రావడము, వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు, పండుగలు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు, అనేకమైనటువంటి కార్యక్రమాలకి వెళ్ళడానికి బిజీగా ఉన్నారు, వస్తువులు కొనడానికి, అమ్మడానికి,
స్కూళ్ళకు వెళ్ళడానికి, ట్యూషన్లకు వెళ్ళడానికి, అవునా కదా? ఇంట్లో పనులు చేసుకోవడానికి, బయట పనులు చేసుకోవడానికి, అనేకమైనటువంటి పనుల్లో మనుషులు బిజీగా ఉన్నారు. సంపాదించే పనుల్లో బిజీగా ఉన్నారు. కాబట్టి ఈ రోజుల్లో దేవునికి సమయాన్నిచ్చి దేవునితో సమయాన్ని గడిపేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. మనలో కూడా దేవునికి సమయం ఇవ్వకుండా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారు ఎన్ని సంవత్సరాలు దేవుని యొద్దకు వచ్చినా కూడా, సంఘానికి వచ్చినా కూడా వారి జీవితాల్లో మార్పు అనేది ఉండదు. వారి జీవితాల్లో ఆశీర్వాదం అనేది ఉండదు. అలాంటి జీవితాన్ని ఈరోజు చాలామంది జీవిస్తూ వాళ్ళు దేవునిపై నిందలేస్తారు. అనేక సంవత్సరాలు నేను సంఘానికి వస్తున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, దేవుడు నన్ను దీవించలేదు, దేవుడు నాకు ఏ మేలు చేయలేదు, దేవుడు నన్ను పట్టించుకోలేదు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు యాకోబు జీవితం ద్వారా, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఎవరితో? అందరిని పంపించేశాడు. తన కుటుంబాన్ని, భార్య బిడ్డలను అందరిని పంపించాడు, పని వాళ్ళను అందరిని పంపించేసి ఒక్కడే మిగిలిపోయాడు. ఎవరితో? దేవునితో. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? దేవునితో మనం ఎక్కువగా సమయాన్ని గడపాలి. ఎలా అంటే ప్రార్థన ద్వారాను, ఉపవాసము ద్వారాను, కూడికల ద్వారాను దేవునితో మనం ఎక్కువ సమయాన్ని గడపాలి. మనము ఎవరితో అయితే ఎక్కువగా సమయాన్ని మనం గడుపుతామో ఆ విధంగా మనం మారడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. ఈ లోకంలో కూడా మనం ఎవరితో అయితే ఎక్కువగా స్నేహం చేస్తామో, సహవాసం చేస్తామో వారి వలె మనం మారుతాం. మనం యేసుతో సహవాసం చేసినప్పుడు యేసు ప్రభు యొక్క గుణాలు మనలోనికి వస్తాయి. ఆయన వలె మారడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. ఆయన వలె జీవించటానికి మనకు అవకాశాలు ఉన్నాయి. భక్తుల జీవితాలతో మనం సహవాసం చేసినప్పుడు ఆ భక్తుల వలె మనం మారడానికి అవకాశాలు ఉన్నాయి. వారి వలె దీవించబడ్డానికి మనకు అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, యాకోబు వలె మనము దేవునితో సమయాన్ని గడిపేవారుగా ఉండాలి. వాక్యాన్ని నిరంతరము చదివేవారుగా ఉండాలి, ప్రార్థించేవారుగా ఉండాలి, దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి. చాలామంది సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. సీరియల్ చూడడానికి, టీవీ చూడడానికి, సినిమాలు చూడడానికి, వార్తలు చూడడానికి, అవునా కదా? పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి, శుభకార్యాలకు వెళ్ళడానికి, లేకపోతే ఇంట్లో ఉండి ఏవైనా చాలామంది ఆటలాడడానికి ఉపయోగిస్తూ ఉంటారు సమయాన్ని. ఆటలాడడానికి ఇంట్లో కూర్చొని దేవునితో సమయాన్ని గడపరు. మరి ఇలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదించగలడు? దేవుడు మనకి ఎలా మేలు చేయగలడు? చెప్పండి. కాబట్టి దేవునితో మనం సమయాన్ని గడిపే అనుభవంలోనికి మనం రావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకసారి మార్తా మరియల ఇంటికి వెళ్ళాడు. ఎవరింటికి వెళ్ళాడు? మార్తా మరియా ఇంటికి వెళ్ళాడు. అక్కడ మార్తా ఏం చేస్తుందంటే కిచెన్లో బిజీగా ఉంది. మరియా ఏం చేసింది? ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుంది. ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుంది. తన విలువైన సమయాన్ని ధనం సంపాదించడానికో, వంటలు చేయడానికో, పెళ్ళిళ్ళకి వెళ్ళడానికో, పేరెంటాలకు వెళ్ళడానికో, బయటికి వెళ్ళడానికో, షికారులకు వెళ్ళడానికి ఉపయోగించలేదు. అవునా కదా? ప్రభు సన్నిధిలో కూర్చుంది, ప్రభు పాదాల యొద్ద కూర్చుంది. ఆ విధంగా మనం దేవునికి సమయాన్ని ఇవ్వాలి. అప్పుడే మన జీవితంలో మనం గొప్ప మార్పును చూస్తాం. దేవుని ఆశీర్వాదం ఊరికినే రాదు. దేవుడు
తన ఆశీర్వాదాన్ని దేవుడు ఊరికినే ఇచ్చేవాడు కాదు. ఖచ్చితంగా మన సమయాన్ని దేవునికి మనం ఇవ్వాలి. మనం దేవునితో సమయాన్ని గడపాలి. ఇది మొదటి విషయం, మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి విషయము. దేవునితో మనం సమయాన్ని గడపాలి. దేవునితో మనం సమయాన్ని గడపాలి. దేవునికి సమయాన్ని ఇవ్వాలి. వాక్యం చదవటం ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా దేవునితో మనం ఎక్కువ సమయాన్ని మనం గడిపినప్పుడు సాతాను యొక్క క్రియలు మనలో పనిచేయవు. లోకము యొక్క ఆశలు మనలో ఉండవు. లోకం వెంబడి మనం పరిగెత్తము. ఎప్పుడైతే దేవునితో మనం సహవాసం కలిగి ఉంటామో లోకం యొక్క ప్రభావం మన మీద పడదు. మనం ఎప్పుడైతే దేవునికి దూరం అవుతామో, దేవునితో ఎప్పుడైతే మనం సమయాన్ని గడపమో, అప్పుడు మనలో లోకపు యొక్క ఆశలు ఎక్కువగా ఉంటాయి. లోక సంబంధమైనటువంటి జీవితానికి మనం అలవాటు పడతాం. అపవాది యొక్క క్రియలు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. తద్వారా మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి ఇది మొదటిగా మనం నేర్చుకోవాలి. మనం దేవునితో సమయాన్ని గడపాలి. రెండవది మనం చూసినట్లయితే, దేవుని చేత విరవబడ్డాడు. దేవుని చేత విరవబడ్డాడు, లేకపోతే దేవుని చేత కొట్టబడ్డాడు. అప్పటి వరకు కూడా యాకోబు జీవితంతో దేవుడు పోరాటం చేస్తూనే ఉన్నాడు. యాకోబును మార్చటానికి, యాకోబు జీవితంలో దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. యాకోబు తెలివితేటలు కూడా కలిగి ఉన్నాడు. అయినా సరే యాకోబు వెళుతున్నటువంటి మార్గము సరిగా లేదు. యాకోబు చేస్తున్నటువంటి కార్యాలు సరిగా లేవు. దాని ద్వారా యాకోబుతో దేవుడు పోరాటం చేస్తున్నాడు, తెలియజేయాలి. అయితే యాకోబు దేవునికి లోబడలేదు. మొండిగా వెళ్ళిపోతున్నాడు యాకోబు. తన తెలివితేటల్ని సరైన పద్ధతిలో ఉపయోగించలేదు. దేవుని ప్రణాళిక ఉన్నా సరే దేవునికి నచ్చిన మార్గంలో వెళ్ళటం లేదు యాకోబు. మొండిగా వెళుతున్నాడు. అయితే దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే, ఒకసారి చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము 25వ వచనం మనం చూడగలిగితే, తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. అప్పటి వరకు యాకోబు అక్కడ దేవునితో పోరాటం చేస్తున్నాడు, పెనుగులాడుతున్నాడు. అప్పటి వరకు యాకోబు జీవితము మొండిగా ఉంది. దేవుడు తొడ మీద కొట్టాడు. తొడ మీద కొట్టగానే తొడగూడు వసిలింది. అప్పుడు దేవుని యొక్క కాళ్ళ దగ్గరికి యాకోబు వచ్చాడు. అప్పుడు యాకోబు కన్నీళ్లు గార్చాడు. అప్పటి వరకు లేదు. చూడండి, శరీరంలో అత్యంత బలమైనటువంటి భాగము తొడభాగం. శరీరంలో అత్యంత బలమైనటువంటి భాగం తొడభాగం. దేవుడు ఎక్కడ కొట్టాడు యాకోబుని? తొడ మీద కొట్టాడు. తొడ మీద కొట్టాడు. దేవునికి లోబడకుండా మనం మొండిగా వెళ్ళిపోతూ ఉంటే మన జీవితంలో దేవుడు బలమైన భాగం పైన కొట్టాలని చూస్తున్నాడు. దేవుడు గుర్తుపెట్టుకోండి, అక్కడ దేవుడు యాకోబును విరిచాడు. దేవుడు అక్కడ యాకోబులో గొప్ప మార్పుని తీసుకొని వచ్చాడు. మన జీవితంలో కూడా మనం లోబడకుండా, దేవునికి లోబడకుండా ఆయనకు వ్యతిరేకమైనటువంటి మార్గంలో మనం వెళ్ళిపోతున్నట్లయితే శరీరములో కానీ లేకపోతే మన జీవితంలో మనం కలిగి ఉన్న ఆస్తిపాస్తులను కానీ అధికారాన్ని కానీ వాటిని మనం ఆధారం చేసుకొని దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్ళిపోతున్నట్లయితే మనము వేటి మీద అయితే ఆధారపడుతున్నామో వాటి మీద దేవుడు కొడతాడు.
అది ఆస్తి అయినా సరే, అది ఆరోగ్యమైనా సరే. చూడండి, యాకోబు జీవితంలో దేవుడు తొడ మీద కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దెబ్బకి యాకోబు ఎక్కడికి వచ్చాడు? దేవుని యొక్క పాదాల మీదకి వచ్చాడు, పాదాల యొద్దకు వచ్చాడు. అక్కడ యాకోబు జీవితము దేవుని ద్వారా విరవబడింది దేవుని చేత. యాకోబు యొక్క జీవితం విరవబడింది. మరి మన జీవితం విరవబడిందా దేవుని చేత? చెప్పండి, దేవుని చేత విరవబడిందా? మొండి హృదయాలు మారాయా దేవుని వాక్యానికి? కఠినమైన మన హృదయాలు మారాయా దేవుని యొక్క వాక్యానికి? చెప్పండి, దేవుని యొక్క వాక్యానికి మన జీవితం మారిందా? విరవబడ్డామా మనము? ఒక యాకోబు వలె, ఒక దావీదు వలె విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు లక్ష్య పెట్టేవాడట. ఎవరిని లక్ష్య పెట్టేవాడు? దేవుడు విరిగి నలిగిన హృదయాలను ఆయన లక్ష్య పెట్టేవాడు. మన హృదయం విరిగి నలిగిందా? మనం చేసినటువంటి పాపాలకు పశ్చాత్తాపముతో దేవుని చేత విరవబడ్డామా? పశ్చాత్తాపడ్డామా? వాటిలో నుండి మనం బయటపడ్డామా? దేవుని ద్వారా క్షమాపణ పొందుకున్నామా? లేకపోతే ఇంకా మన హృదయాలను కఠినపరుచుకొని అలాగే వెళుతున్నామా? చెప్పండి. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడట. అప్పుడు ఏం జరిగింది? దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ కొట్టాడు దేవుడు ఫరోని. ఎందుకు? కఠిన హృదయం. ఎన్ని అద్భుతాలు దేవుడు మోషే ద్వారా చేస్తున్నా కూడా ఈ ఫరో యొక్క హృదయము మారడంలా, దేవుని వైపు తిరగడంలా మొండిగా వెళ్ళిపోతున్నాడు. అందుకే అడుగడుగున ఫరో ఏమయ్యాడు? ఫెయిల్ అయ్యాడు. గతంలో యాకోబు కూడా మొండిగా వెళ్ళిపోతున్నాడు. అయితే ఇక్కడ దేవుడు ఏం చేశాడు? తొడ మీద కొట్టాడు, దేవుని చేత విరవబడ్డాడు. అప్పుడు కన్నీళ్లు కార్చాడు. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు దేవుడు మనల్ని విరవడానికి చూస్తున్నాడు. కఠినమైనటువంటి హృదయాన్ని మార్చటానికి చూస్తున్నాడు దేవుడు. కాబట్టి యాకోబు వలె మనం దేవుని చేత విరవబడాలి. మనం ఎప్పుడైతే దేవుని చేత విరవబడి దేవుని యొక్క పాదాల యొద్దకు మనం వస్తామో అప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. మూడవ విషయాన్ని తెలుసుకుందాం. మూడవ విషయాన్ని మనం చూస్తే ఆదికాండము అదే 32వ అధ్యాయము 26వ వచనం చూడండి. 26వ వచనం, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనేను. ఇక్కడ యాకోబు దేవుని మీద ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. మూడవదిగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని మీద మనము ఆశ కలిగిన వారిగా ఉండాలి. దేవుని మీద మనం ఆశ కలిగిన వారిగా ఉండాలి. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మనం దేవుని మీద, దేవుని వాగ్దానాల మీద, ఆయన ఆశీర్వాదం మీద ఆశ కలిగిన వారుగా మనం ఉండాలి. ఆశ లేకపోతే మనం దేన్ని సంపాదించుకోలేము కదా. ఆలోచన చేయండి. ఇప్పుడు నీకు డబ్బు అంటే ఆశ ఉంది కాబట్టి డబ్బు వెంబడి పరిగెత్తుతున్నావు. డబ్బు సంపాదించుకోవడానికి నానా విధాలైనటువంటి ప్రయత్నాలు మనం చేస్తున్నాం, అవునా కదా. మనిషి చేస్తున్న ప్రయత్నాలన్నీ దేనికి? డబ్బు కోసం. డబ్బు అంటే మనిషికి ఆశ. మనం దేని మీద అయితే ఆశ కలిగి ఉంటామో దాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తాం. అధికారం, మనకు అధికారం అంటే ఆశ ఉందనుకోండి, దాని వెంబడి పరిగెత్తుతాం, దాన్ని సంపాదించుకోవడానికి చూస్తాం. ఇక్కడ నీకు దేవుని మీద ఆశ ఉండాలి. దేవుని ఆశీర్వాదం మీద నీకు ఆశ ఉన్నట్లయితే నీవు దేవుని వెంబడి పరిగెత్తుతావు.
ఇక్కడ యాకోబు చెప్తున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. గతంలో మనం చూసినట్లయితే అప్పటి వరకు యాకోబు జీవితంలో దేవుడు 20 సంవత్సరాలు ఎదురు చూశాడు. 20 సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుని మీద ఆధారపడతాడేమో అని, ఈ మాట పలుకుతాడేమో అని. కానీ యాకోబు జీవితాన్ని, ఈ సందర్భము కంటే ముందటి యాకోబు జీవితాన్ని మీరు పరిశీలన చేయండి, ఈ మాట ఎప్పుడు కూడా మాట్లాడలేదు యాకోబు. ఈ మాట కోసమే దేవుడు 20 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఏ మాట కోసం? ఈ మాట కోసమే. ఏ మాట? యాకోబు చెప్తున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. చూడండి, ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు. మన జీవితంలో మనల్ని ఆశీర్వదించాలనే దేవుడు చూస్తున్నాడు. కానీ ఇలాంటి మాటలు మన నోటి గుండా ఎప్పుడైతే వస్తాయో అప్పుడే దేవుడు మనల్ని దీవించడం ప్రారంభిస్తాడు, ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అంటే మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదింపబడతాను, నీవు నాతో ఉంటేనే నేను వెళతాను అన్నాడు మోషే. తెలుసా? మోషేని దేవుడు నడిపిస్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో మోషే అంటున్నాడు, నీవు మాతో వస్తేనే మేము వెళ్తాం, లేకపోతే మేము ముందుకు సాగం. చూసారా? ఆ విధంగా దేవుడి మీద ఆధారపడాలి మనం. దేవా, ఏదైనా సరే నీవిస్తేనే, నీవు చూస్తేనే, నీవు మమ్మల్ని పట్టించుకుంటేనే మేము బ్రతకగలం. మన శక్తి మీద మనం ఆధారపడి ఏమీ చేయలేం. యాకోబు అప్పటి వరకు ఎన్నో చేశాడు, వాటన్నిటి ద్వారా నెమ్మది లేదు యాకోబు జీవితంలో. ఇప్పుడు సొంత దేశానికి బయలుదేరాడు. అక్కడ ఏముంది? యాకోబుకి ప్రాణభయం ఉంది. గతంలో అన్నను మోసం చేసి మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. అన్న పగతో రగిలిపోతున్నాడు. అన్న చంపడానికి చూశాడు. అప్పుడు అదే జ్ఞాపకాలు యాకోబులో ఇప్పటికీ ఉన్నాయి. నేను అక్కడికి వెళితే నా అన్న చంపేస్తాడు, నన్ను ఎవరు కాపాడలేరు, ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క దిక్కు దేవుడు మాత్రమే. అందుకే ఆ స్థలములో ఒక్కడే మిగిలిపోయాడు. దేవుని ఆశీర్వాదం కొరకు, దేవుని అభయ హస్తం కొరకు ఎదురు చూశాడు, దేవునితో ఉండిపోయాడు. ఇక దేవుడు మాత్రమే కాపాడగలడు అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చాడు. అందుకే చెప్తున్నాడు, అందుకే అంటున్నాడు ఇక్కడ, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. మనము పూర్తిగా దేవుడి మీద ఆధారపడాలి. మనకి ఎన్నున్నా సరే, మనకి ఆస్తి ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఈ లోకంలో గొప్ప చదువు ఉండొచ్చు, పేరు పలుకుబడి ఉండొచ్చు, బంధు బలగం ఉండొచ్చు, నీ చుట్టూ ఎంతమంది అయినా నీకు ఉండొచ్చు. కానీ దేవుడు లేకపోతే మనం ఈ లోకములో బ్రతకలేం. ఆయన చల్లని చూపు లేకపోతే మనం బ్రతకలేం. ఆయన చల్లని చూపు మనకు కావాలి. ఆయన బ్రతికిస్తేనే ఏ మనిషి అయినా బ్రతకగలడు. ఆయన అనుమతిస్తేనే మనం ఊపిరి పీల్చగలం, లేకపోతే ఎవరు కూడా ఈ లోకంలో బ్రతకలేరు. ఆయన చల్లగా చూస్తున్నాడు కాబట్టి ఇంకా మనం సజీవులుగా ఉన్నాం. కాబట్టి యాకోబు వలె మనం ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే, నీవు నన్ను ఆశీర్వదించాలి, నేనేం చేయాలో చెప్పు. ఒకసారి మీరు హన్నా జీవితాన్ని చూడండి. దేవుడు హన్నా తల్లికి బిడ్డనివ్వడానికి ముందు దేవునితో ఒక నిబంధన చేసుకున్నది. ఏంటో తెలుసా? నీవు నాకు మగ పిల్లనిస్తే తిరిగి నీకే ఇస్తాను. చూడండి, నీవు నాకు మగ పిల్లనిస్తే నీకే ఇస్తాను, నీవు నాకు బిడ్డనిస్తే ఈ అవమానాలు, ఈ నిందలు, ఇవన్నీ కూడా నా నుండి దూరం అయిపోతాయి. ఈ ఒక్క కారణాన్ని బట్టి నా శత్రువు పెనిన్నా నన్ను వేధిస్తుంది,
విసిగిస్తుంది, కోపాన్ని కలిగిస్తుంది ప్రతిరోజు. కాబట్టి నా నిందని తీసేయి, నా ఈ బాధలన్నీ తీసేయి, నీవు నాకు ఒక మగపిల్లనిస్తే నీకే తిరిగి ఇస్తాను. ఈ మాట కోసమే దేవుడు ఎదురు చూసింది. మన హృదయంలో నుండి ఈ మాట రావాలి. హృదయపూర్వకంగా మనం దేవుని మీద ఆధారపడాలి. దేవా, నీవు తప్ప నన్ను దీవించే వాళ్ళు ఎవరూ లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు, నా అక్కర్లు తీర్చేవారు ఎవరూ లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు అని మనం ఎప్పుడైతే దేవుని మీద పూర్తిగా ఆధారపడతామో అది దేవునికి నచ్చే విషయం. మనం ఈ లోకంలో దేని మీద ఆధారపడ్డా కూడా అది దేవునికి ఇష్టం లేదు. నిజంగా దేవునికి ఇష్టం లేదు. నువ్వు రాజు అయినా ఉండొచ్చు, నీ గుర్రాలని, నీ గుర్రపు రౌతులను చూసుకొని నువ్వు అతిశయపడితే నీకు నాశనం తప్పదు. ఫరో తన బలగాన్ని చూసుకొని రెచ్చిపోయాడు. ఇశ్రాయేలు వెంబడి వాడి సైన్యంతో వచ్చాడు. గుర్రపు రౌతులు ఇశ్రాయేలుని వెంబడించాయి. అయితే దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుని ఎర్ర సముద్రం దాటించి వారందరినీ కాపాడి ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచేశాడు. ఫరో గుర్రాల మీద ఆధారపడ్డాడు, తన బలం మీద ఆధారపడ్డాడు, గుర్రపు రౌతుల మీద ఆధారపడ్డాడు. అయితే దేవుడు వారందరినీ కూడా నాశనం చేశాడు. అంటే ఒకటే మనం తెలుసుకోవాల్సింది, ఈ లోకంలో మనం బ్రతకాలంటే మన సొంత శక్తి మీద మనం బ్రతకలేం, మనకు ఉన్న వాటితో మనం బ్రతకలేం. అవి మనల్ని కాపాడలేవు, అవి మనల్ని రక్షించలేవు. దేవుడు ఒక్కడే మనల్ని రక్షించేవాడు, దేవుడు ఒక్కడే మనల్ని కాపాడేవాడు, దేవుడు ఒక్కడే మనల్ని పోషించేవాడు. ఈరోజు మనం తింటున్న ఆహారము దేవుడిచ్చింది. ఆకాశం నుండి వర్షాన్ని దేవుడు కురిపించేది, అవునా కదా? ప్రతి మనిషి దేవుని ద్వారా ఈరోజు బ్రతుకుతున్నాడు. అయితే ఆ దేవుణ్ణి తెలుసుకోవాలని, ఆ దేవుని కొరకు బ్రతకాలని ఎవరికి కూడా ఇష్టం లేదు. కాబట్టి మనము పూర్తిగా దేవుని మీద ఆధారపడటం అంటే దేవుని మీద మనం ఆశ కలిగి ఉండటము మనం నేర్చుకోవాలి. చివరిగా మనం చూద్దాం. చివరి విషయాన్ని మనం చూడగలిగితే, దేవుని ద్వారా మనం ఆశీర్వదింపబడాలంటే దేవుని దగ్గర మనం నిజాయితీగా ఉండాలి. ఎలా ఉండాలి? నిజాయితీగా ఉండాలి. నిజాయితీ అంటే మనం ఎలాంటి వారమో దేవునికి బాగా తెలుసా తెలీదా? మన స్వభావం ఎలాంటిదో ఒకటి మనకు తెలుసు, రెండవది దేవునికి తెలుసు. మనం ఎలాంటి వారమో దేవునికి తెలుసు, తర్వాత నీకు తెలుసు. మనం మనుషుల్ని మోసం చేయొచ్చు, దేవుణ్ణి మనం మోసము చేయలేం. మనుషుల దగ్గర నీవు మంచివాడిగా చెప్పుకోవచ్చు, మంచివాడిగా చూపించుకోవచ్చు, గొప్పవాడిగా కనపరుచుకోవచ్చు, కానీ దేవుణ్ణి మనం మోసం చేయలేం. అవునా కదా? ఆలోచన చేయండి. దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు. మన ప్రభు మనుషుల అంతరంగాల్ని ఎరిగినవాడు. ఆయన్ని ఎవరు కూడా మోసము చేయలేరు. దేవుడు కోరుకునేది నిజాయితీ, యథార్థత. మనం ఏమై ఉన్నామో దేవుని యొద్ద మనం ఒప్పుకోవాలి. ఇక్కడ 27వ వచనం చూడండి. ఆదికాండం 32వ అధ్యాయం 27వ వచనం. ఆయన నీ పేరేమని అడుగగా, దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి? దేవుడికి తెలీదా? యాకోబు పేరు దేవుడికి తెలీదా? చెప్పండి. తల్లి గర్భములో సృష్టించిన వాడికి పేరు తెలీదా? తెలుసు కదా దేవుడికి. అయినా ఎందుకు అడుగుతున్నాడు? నీ నిజాయితీ కావాలి దేవుడికి. ఏం కావాలి? నీ నిజాయితీ బయటపడిన రోజున దేవుడు నిన్ను దీవించడానికి చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నిజాయితీ పరుల్ని దీవిస్తాడు, యథార్థవంతుల్ని దీవిస్తాడు. మనందరికీ తెలుసు కదా, యోబుని ఎంతగానో దేవుడు దీవించాడు. ఎందుకు? యోబు యథార్థవంతుడు, యోబు న్యాయవంతుడు, యోబు మంచివాడుగా ఉన్నాడు. అందుకే యోబుని దేవుడు విస్తారంగా ఆశీర్వదించాడు. ఇక్కడ దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడుగా ఉన్నాడు. యాకోబు పేరేంటో దేవునికి ముందే తెలుసు. అయినా సరే నీ పేరేంటి అని అడుగుతున్నాడు దేవుడు. నీ పేరేంటి
అప్పుడు యాకోబు ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? యాకోబు అని చెప్పాను, యాకోబు అని చెప్పాను. కరెక్ట్గా చెప్పాడా లేదా? నిజాయితీగా చెప్పాడు. ఎలా చెప్పాడు? నిజాయితీగా చెప్పాడు. ఇదే ఆదికాండము 27వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే ఇస్సాకు అడిగాడు, నీ పేరేంటని అడిగితే ఏమన్నాడు తెలుసా? నా పేరు ఏశావు అన్నాడు. ఏమన్నాడు? నా పేరు ఏశావు. యాకోబు అన్నాడు తండ్రితో. ఆ రోజు తండ్రిని మోసం చేశాడు. ఏం చేశాడు? తండ్రిని మోసం చేశాడు. అతను యాకోబు అయి ఉండి, నేను ఏశావుని, నీ జ్యేష్ఠ కుమారుణ్ణి, నీ పెద్ద కుమారుణ్ణి, ఇదిగో మాంసం వేటాడి తెచ్చాను, తిను, నన్ను ఆశీర్వదించు. చూసారా ఎంత మోసం చేశాడో తండ్రిని? ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక బోధకుడు చెప్పాడు, ఏమన్నా తెలుసా? యాకోబు మోసగాడే కాదు అని చెప్పాడు. యాకోబు మోసగాడే కానే కాదు, మోసగాడు కానే కాదు. ఎవరిని మోసం చేశాడు యాకోబు? అంటే బైబిల్లో రాయబడింది అబద్ధమా? చెప్పండి, బైబిల్లో రాయబడింది అబద్ధమా? ఈరోజు ఎలాంటి బోధకులు బయలుదేరారంటే ప్రజల్లో ఏదో తామే గొప్పవారిగా చెప్పుకోవడానికి బైబిల్లో లేనివి చెప్పేస్తున్నారు. బైబిల్లో లేనివి. యాకోబు మోసగాడు కదా చెప్పండి? గతం గురించి నేను మాట్లాడుతున్నాను. అన్నను మోసం చేయలేదా? అన్న బలహీనతను అడ్డం పెట్టుకొని జ్యేష్ఠత్వాన్ని తీసుకోలేదా యాకోబు? చెప్పండి, తీసుకోలేదా? తర్వాత నీ పేరేంటి, నీ పేరేంటి అని ఇస్సాకు యాకోబుని ఏమన్నాడు? నేను ఏశావుని అన్నాడు. అది మోసం చేసినట్టు కాదా? చెప్పండి, మోసం చేయలేదా తండ్రిని? మరి మన బోధకులకి ఏమైంది? గుడ్డితనం వచ్చేసింది బోధకులకి. ఈరోజు మీరు గమనిస్తే 90% బోధలు బైబిల్లో లేనివి. బైబిల్నే చూపిస్తారు మళ్ళా, కానీ వాటికి దేవునికి సంబంధం లేదు. గొప్ప బోధకులుగా చలామణి అవడానికి బైబిల్లో లేని చెప్తున్నారు. తర్వాత ఏం చేశాడు? మామను మోసం చేయలేదా? చెప్పండి, మామకు చెప్పలేదు, వచ్చేటప్పుడు వెళ్ళిపోతున్నాడు. మామకు చెప్పలేదు. ఆ విధంగా మామను మోసం చేయలేదా? ప్రియులరా, మోసం చేశాడు యాకోబు. మామను కూడా మోసం చేశాడు. తర్వాత తిరిగి స్వదేశానికి వచ్చేటప్పుడు తన అన్న చంపుతాడనే భయంతో తను సంపాదించిన ఆస్తిలో కొంత భాగాన్ని ఇవ్వడానికి చూశాడు. దాన్ని ఏమంటాం మన భాషలో? లంచం. ఏమంటారు మన భాషలో చెప్పండి? అన్న మెప్పు పొందడానికి, అన్నని మరలు గొలపడానికి లంచం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రియరా, యాకోబు జీవితంలో మనం చూస్తే అడుగడుగున మోసం మనకు కనిపిస్తుంది. గత జీవితం గురించి నేను మాట్లాడుతున్నాను. యాకోబు అంటే మోసగాడు. ఏమని అర్థం? యాకోబు అంటే మోసగాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడండి, నీ పేరేంటి అని అడిగితే యాకోబు ఏమన్నా తెలుసా? నా పేరు యాకోబు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను మోసగాడిని అని చెప్తున్నాడు. నేను మోసగాడిని. నిజాయితీగా తన జీవితం ఏమై ఉందో, నిజాయితీగా యాకోబు జీవితం ఏమై ఉందో ఆ జీవితాన్ని దేవుని యొక్క పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనలో వేషధారణ ఉండకూడదు. నటించే జీవితం మనలో ఉండకూడదు. వేశ్యలు, సుంకరులు దేవుని రాజ్యములో మొదట ప్రవేశిస్తారు. వేషధారులు తీర్పులో ప్రవేశిస్తారు. దేవుడు కోరుకునేది నిజాయితీ. నీవు చేసినవన్నీ దేవునికి తెలుసు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనం చేసిన ప్రతి దాన్ని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అవును, నేను మోసగాన్ని, నేను యాకోబుని, నా పేరు యాకోబు, నేను మోసం చేశాను, నేను వంచకుణ్ణి,
అన్నను మోసం చేశాను, తండ్రిని మోసం చేశాను, మామను మోసం చేశాను, నేను మోసం చేశాను కాబట్టి నేను మోసగాడిని అని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. ఈ గుణం ఉందా మన దగ్గర? ఈ లక్షణం ఉందా మన దగ్గర? దేవుడు ఎదురొస్తే దేవునితో మనం అబద్ధం ఆడగలమా? చెప్పండి. నేను ఏ పాపం చేయలేదని చెప్పగలమా? ఒకవేళ నేను ఏ పాపము చేయలేదని మనం చెప్పుకుంటే మనం దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నామని మొదటి యోహాను పత్రికలో యోహాను గారు తెలియజేశారు. నేను ఏ పాపము చేయలేదు, నేను నీతిమంతునని చెప్పుకుంటే మనల్ని మనం హెచ్చించుకొని దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాము. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం కోల్పోతున్నాము. గుర్తుపెట్టుకోండి, నిజాయితీగా మనం చేసిన వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అది ఎలాంటి పాపమైనా సరే, ఎలాంటి నీచకార్యమైనా సరే, ఎలాంటి తప్పైనా సరే. మనుషుల దగ్గర చెప్పుకుంటే అసహించుకోవచ్చు మనుషులు మనల్ని మనుషులు దూరం పెట్టచ్చు, మన నుండి దూరం అయిపోవచ్చు. కానీ దేవుడు మనం చేసిన వాటిని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. పైగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వదించటం ప్రారంభిస్తాడు. నీ జీవితాన్ని మారుస్తాడు, నీ పేరు మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. దావీదు కూడా అంతే. తను చేసినటువంటి తప్పుల్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు పశ్చాత్తాపముతో. యేసుప్రభుల వారు ఒక ఉపమానం చెప్పారు, గుర్తుంది కదా మనకి. ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. ఒక వ్యక్తి పరిసేయుడు, మరొక వ్యక్తి సుంకర ఏమని ప్రార్థన చేశాడు? ఆకాశం వైపు కన్నులెత్తుడిగా నేను ధైర్యము చాలక రొమ్ములు కొట్టుకొనిచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించు అని కేక వేశాడు. పరలోకంలో ఉన్న దేవునికి వినబడేంతగా గట్టిగా గుండెలు బాదుకుంటూ కేక వేశాడు, దేవా పాపినైన నన్ను కరుణించు. దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడు? సుంకరి ప్రార్థన విని నీతిమంతునిగా తీర్చి శాంతితో సమాధానముతో తన ఇంటికి పంపించాడు. అది దేవుని గొప్పతనం. మన స్నేహితులు మనల్ని ఒప్పుకోకపోవచ్చు, బంధువులు ఒప్పుకోకపోవచ్చు, భార్య బిడ్డలు ఒప్పుకోకపోవచ్చు, నేను పలానా తప్పు చేశాను అంటే. కానీ దేవుడు మనల్ని తిరస్కరించేవాడు కానే కాదు, దేవుడు మనల్ని త్రోసివేసేవాడు కానే కాదు. అయితే మనం ఆయన సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. దేవుడు అదే చెప్తున్నాడు యాకోబు జీవితం ద్వారా. 28వ వచనం, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఇశ్రాయేలే పేరు మార్చాడు. పేరు మార్చడానికి అర్థం ఏంటంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, ఆశీర్వదించాడు. గతంలో నీ పేరు అబ్రాము, ఒంటిగా ఉన్నావు అబ్రాహం, నీకు సంతానం లేదు. అయితే ఇప్పుడు నీ పేరేంటి? అబ్రహాము. ఎందుకు? నీకు ఆకాశ నక్షత్రముల సంతానాన్ని ఇవ్వబోతున్నాను. అయితే ఈ నిజాయితీ ఉందా మనలో? చెప్పండి. నిజాయితీ ఉండాలి. నిజంగా మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టుకొని దేవుని ద్వారా వాటిని తొలగించుకొని దేవుని మార్గములో మనం నడవటానికి ఇష్టపడాలి. అప్పుడు దేవుడు మనల్ని మెండుగా ఆశీర్వదిస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు. అబ్రహాము వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మోషే వలె, యెహోషువ వలె, అపోస్తుడైన పౌలు వలె మనల్ని వాడుకుంటాడు దేవుడు. కాబట్టి ప్రియులరా, ఈ విధంగా మనము ఈ 4 విషయాల్ని మనం పాటించగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యాకోబుకి పేరు మార్చినవాడు, యాకోబు జీవితాన్ని నూతనంగా మలిచినవాడు, ఆశీర్వదించినవాడు మనల్ని ఆశీర్వదించడా దేవుడు? చెప్పండి. ఆ ఆశ, ఆ నమ్మకం మనకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. అయితే మనం ఏం చేయాలి? మొదటిగా దేవునికి మన సమయాన్ని ఇవ్వాలి. రెండవదిగా దేవుని చేత విరవబడాలి. మూడవదిగా దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి. నాలుగవదిగా నిజాయితీగా ఉండాలి. దేవునితో నిజాయితీగా ఉండాలి. అప్పుడు యాకోబు వలె దేవుడు మనల్ని కూడా దీవించి ఆశీర్వదిస్తాడు, అనేకులకు ఆశీర్వాదముగా మనల్ని మారుస్తాడు. కాబట్టి
ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా చిన్న ఆత్మీయ సందేశాన్ని నేను ముగిస్తున్నాను.